ఒక విలేజ్లో వర్షం లేక మొత్తం కూడా ఒక కరువు అనేది వచ్చేసింది. పంట పండట్లేదు. మరి అక్కడున్న లేబరర్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ కానీ వారందరూ కూడా పని లేక డబ్బు లేక చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు వారందరూ ప్రార్థించడం ప్రారంభించారు. అక్కడున్న ఒక పాస్టర్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశాడు. అక్కడున్న విలేజ్ వారందరూ చెప్పాడు, ఈ ఆదివారం మీకు విశ్వాసం ఉంటే మీరు సంఘానికి రండి, మనం ప్రార్థిద్దాం, ఖచ్చితంగా దేవుడు ఒక కార్యం చేస్తాడు అని వారందరికీ ఒక అనౌన్స్మెంట్ పంపించాడు. ఆ ఒక ఆదివారం వచ్చింది, ప్రజలందరూ గ్యాదర్ అయినారు. పాస్టర్ అక్కడ పుల్పిట్ పైన నిల్చొని చాలా బాధపడుతూ దుఃఖంతో వారందరితో ఒక మాట అన్నాడు, నిజంగా మీకు విశ్వాసం ఉండి ఈ సంఘానికి వచ్చి దేవుడు కార్యం చేస్తారని మీరు వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మీతో పాటు మీ గొడుగులను కూడా తీసుకొస్తుండే అని బాధతో ఆయన విశ్వాసం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఈవెన్ వీ బిలీవ్ సంథింగ్ లైక్ దాట్, ఈవెన్ వీ ప్రే సంథింగ్ లైక్ దాట్. మనం కూడా ప్రార్థిస్తాం, నమ్ముతాం. అందుకనే బైబిల్ కూడా అంటుంది, క్రియ లేకుండా నీ విశ్వాసం వ్యర్థము అని బైబిల్లో రాయబడింది. కాబట్టి మై ఫ్రెండ్, మే ఐ ఎంకరేజ్ యూ టుడే, ఈరోజు నువ్వు ఏదైనా విశ్వసిస్తే షో ఇన్ యాక్షన్ సో దట్ యూ కెన్ సీ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్.